ఈ మధ్య ప్రియదర్శి జాతకం చాలా బాగుంది. ఏదైనా ఒక సినిమాకి సంబంధించి చేసేటప్పుడు తన క్యారెక్టర్స్ మొన్న ఈ మధ్య చూస్తే 'బలగంలో' ఒక చిన్న క్యారెక్టర్ లాగా ఉంటది. అంటే అతను తన క్యారెక్టర్‌లోని లీడ్ చేసుకుంటూ ఎళ్తున్నాడు. తను హీరో అన్న ఒక ప్రయత్నం ఎప్పుడు చేయట్లేదు. ఒక కథలోని తన వరకు ఎంత బాగా వర్క్ చేయాలనేది మాత్రం డిసైడ్ అయ్యాడు. అలానే 'కోర్టు' సినిమాలో కూడా మనం గమనిస్తే ఇన్ సెకండ్ హాఫ్ దాకా కూడా చాలా మామూలుగా ఉండే ఒక క్యారెక్టర్ ఒక్కసారిగా ఎలివేషన్‌కొస్తది. ఇప్పుడు తను చేస్తున్న ఇంకో సినిమా 'సారంగపాణి జాతకం' ఈరోజు విడుదలైంది ప్రపంచవ్యాప్తంగా. ఒక నమ్మకం ఉండొచ్చు గానీ, మూఢనమ్మకం ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి? ఒక వ్యక్తి ఎప్పుడైనా సరే తన జాతకం మీద కాకుండా తన మీద తాను నిలబెట్టుకున్న నమ్మకంతోనే ముందుకెళ్తే అతను సక్సెస్‌ఫుల్ లైఫ్ లీడ్ చేస్తాడు. జాతకాలను నమ్మేవాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా తమను తాము నమ్మకుండా, తమ కష్టాన్ని నమ్మకుండా ఇలాంటి ఒక జాతకాలను గానీ, ఎవరినన్నా చెప్పేవాళ్ళని నమ్మితే ఎటువంటి పరిస్థితులు వస్తాయనే ఒక చిన్న టాపిక్ తీసుకొని అక్కడి నుంచి కథని డ్రైవ్ చేసిన విధానం ఎక్స్ట్రార్డినరీగా ఉంది. ఎక్స్ట్రార్డినరీ అని ఎందుకంటున్నానంటే, ఆ పాయింట్ ఎవరు చూసినా సరే చాలా ఓల్డ్ పాయింట్ లాగానే అనిపిస్తది. కానీ దాన్ని తీసుకునే విధానంలో ఒక్కొక్కళ్ళు ఎలాగా ముందుకెళ్తారు. కొంతమందయితే అసలు ఆ రోజు పొరపాటున కూడా అటువైపు వెళ్ళకూడదు అన్నట్టుగానో, లేకపోతే పిల్లి ఎదురొస్తేనో, లేకపోతే మన కళ్ళ ముందే అనేకం జరుగుతూ ఉంటాయి. ఇలా చేయకూడదు, ఇలా రాకూడదని. ఇవన్నీ కూడా ఎందుకు మూఢనమ్మకాలుగా మిగిలిపోతాయి? వీటిని ఎందుకు ఛాందసవాదుల్లాగా మనం నమ్ముతాం అనే దానికి అసలు కొన్నిటికి కొంతమంది చేసే ప్రవర్తనకి అసలు అర్థాలే ఉండవు. అలాంటి ఒక వింత ప్రవర్తనతో కూడిన ఒక వ్యక్తి ఎందుకు అతను చేస్తాడనే దాన్ని మీరు సినిమా చూస్తే కనుక డెఫినెట్‌గా ఎంజాయ్ చేస్తారు. ఈ 'ఇంద్రగంటి మోహన్ కృష్ణ' గారి సినిమాలనంగానే ఒక క్లాసికల్ ఆడియన్సు, ఆయనకంటూ ఒక సెపరేట్ పల్స్ ఉన్న ఆడియన్స్ ఉంటారు. వాళ్ళందరూ మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. దేనికంటే చాలా పకడ్బందీగా రాసుకున్న స్క్రిప్ట్. చాలా కష్టం ఈ స్క్రిప్ట్ రాయటం. చాలా చిన్న విషయంలాగా అనుకుంటారు కానీ ఎంటైర్ పర్ఫెక్ట్‌గా ఒక పర్ఫెక్షనిస్ట్ లాగా ఉండే ఒక స్క్రిప్ట్ ఇది. ప్యూర్ కామెడీ. చాలా డైలాగ్స్‌తోని, డిక్షన్‌తోని ఎంత మంచి డైలాగ్స్ రాశారంటే అంత మంచి డైలాగ్స్ రాశారు. ఒక పక్క ప్రియదర్శి గారితో పాటు వెన్నెల కిషోర్ ఎరగదీశాడు. వెన్నెల కిషోర్, ప్రియదర్శి కాంబినేషన్ కాబట్టి ఈ సినిమాకి కొంచెం ఆ రేంజ్ అనేది చాలా ఖచ్చితంగా వర్కౌట్ అయింది. ఒక పర్టిక్యులర్ క్యారెక్టర్‌కి వీళ్ళు చేస్తే బావుంటదన్నట్టుగా ఉండే క్యారెక్టర్ ఆర్టిస్టులు. వీళ్ళిద్దరితో పాటు చుట్టూ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా చాలా పండించడంతోనే నిజంగా కామెడీ పండిందనుకోవాలి. ఇకపోతే అనుకోకుండా ఒక వైజాగ్ ఎళ్తారు. అక్కడ వైవా, హర్ష తోడవుతారు. వీళ్ళ చిన్ననాటి స్నేహితుల్లాగా. వీళ్ళ వీళ్ళ ముగ్గురితోనే ఉన్న కామెడీ కాస్త ఇంకొంచెం లెవెల్‌గా అనిపించింది. తనికెళ్ళ భరణి గారి క్యారెక్టర్ అయ్యుండొచ్చు. పినాకి పాణి అనే ఒక క్యారెక్టర్‌లో నటించిన శ్రీనివాస్ గారు అయ్యుండొచ్చు. కల్పలత గారు. ఇలా ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్ చేశారు. ఈ కామెడీని ఎంజాయ్ చేసే జోనర్ ఉన్న ప్రేక్షకులు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్‌గా కూడా ఈ జోనర్‌కి సంబంధించి చాలా కాలం తర్వాత ఒక మంచి సినిమా వచ్చిన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉండింది. డైలాగ్స్ ఎస్పెషల్లీ నేను డైలాగ్స్‌ని ఎందుకు చెప్తానంటే అంత పర్ఫెక్ట్‌గా కుదిరాయి. ఇకపోతే 'ఇంద్రగంటి మోహన్ కృష్ణ' గారు దర్శకత్వంలో వచ్చే ప్రతి సినిమాకి ఒక డీఓపీ ఆ 'గ్రహణం' సినిమా నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్క సినిమాకి దాదాపు మధ్యలో ఒకటి సినిమా, అర సినిమా ఏమన్నా మిస్ అయినాయేమో కానీ దాదాపు పీజీ వంద గారే ఉంటారు. ఆ పీజీ వంద గారి వర్క్ చాలా బాగా అనిపించింది. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి మ్యూజిక్ గురించి కూడా మాట్లాడాలి. వివేక్ సాగర్ గారు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి సంబంధించి చాలా పర్ఫెక్ట్‌గా ఇచ్చారు గానీ, ప్రతి సినిమాలో కూడా ఒక మంచి సాంగ్ ఉంటది ఆయన సినిమాల్లో. కానీ యాదృచ్ఛికంగా ఈ సినిమాలో అయి కుదరలేదు ఎక్కడ. అంత పెద్దగా బావుంది అన్నట్టుగా సాంగ్స్ అయితే గనుక లేవు. కానీ క్యారెక్టర్స్‌కి సంబంధించి బ్యాక్‌గ్రౌండ్ స్కోరు, కథకు సంబంధించి ఇమిడిపోయే ఒక స్కోర్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇచ్చారని చెప్పాలి. ఈ సినిమాలో హీరోయిన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. రూపా కడవయూర్. గతంలో కూడా కొన్ని మంచి కాంటెంట్ ఉన్న సినిమాలు చేశారు అమ్మాయి. చాలా చాలా బాగుండింది. పెద్ద గ్లామర్ కాకుండా కంటెంట్ ఉన్న పాత్రలకి ఈ అమ్మాయి పర్ఫెక్ట్‌గా పనికొస్తది. ఎట్ ద సేమ్ టైమ్ మిగతా వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. ఈ సినిమాలో నెగెటివ్స్ టాపిక్స్ వస్తే పెద్దగా ఆకర్షించేంత పెద్ద పాటలు లేవు. అలా నోటికొచ్చేసే నంబరింగ్ లేదు. ఇకపోతే నటీనటుల్లో చాలామందికి అంత పెద్ద నటీనటులకి తగ్గ పెద్ద క్యారెక్టరైజేషన్స్ ఏం లేవు. ఇకపోతే రిపీట్ ఆడియన్స్ ఖచ్చితంగా ఈ సినిమాకు ఉండరు. అంటే ఒకసారి చూసి వాళ్ళకి మాత్రం 100% ఈ సినిమా సూపర్‌గా ఉంటది. ఒక మనలో ఉండే క్యారెక్టర్స్‌ని డిజైన్ చేసే ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు ఒక కొత్త తరహా కథనైతే ఖచ్చితంగా తయారు చేశారని చెప్పాలి. ఆయన కథలంతా కూడా ఎప్పుడు మిడిల్ క్లాస్ హీరోలు ఉంటారు. ఈ మిడిల్ క్లాస్ హీరో పక్కింటి అబ్బాయిలాగా ఎప్పుడు ప్రియదర్శి నంబర్ 1గా చేస్తాడు. అతని నటనలో మాత్రం ఎటువంటి తేడా లేదు. ఖచ్చితంగా ప్రియదర్శి అకౌంట్‌లో
ఒక మంచి హిట్ ఇంకోటి పడిందని చెప్పుకోవాలి. ఈ సినిమాకి సంబంధించి కథ కంటే కూడా కథనం చాలా ఇంపార్టెంట్. ఆ కథనాన్ని అద్భుతంగా తెరకెక్కించడంలో ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు నెంబర్ 1గా చేశారని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇకపోతే శ్రీదేవి మూవీస్ ఖర్చుకు వెనకాడకుండా చాలామంది ఆర్టిస్టులతోని, అంటే ఇదేదో భారీ ప్రాజెక్టు, భారీ బడ్జెట్ సినిమాలాగా కాదు కానీ చాలామంది క్యారెక్టర్స్, నరేష్ గారి క్యారెక్టరు, రూపాలక్ష్మి గారి క్యారెక్టర్సు, వీళ్ళందరూ కూడా అక్కడ ఎవరిని పెట్టినా కూడా సరిపోతుంది. కానీ వాళ్ళు చేయటం వల్ల ఆ క్యారెక్టర్స్‌కి కొంచెం అందం వచ్చిందనేది నా వ్యక్తిగతమైన ఫీలింగు. ఇది సినిమాని మాత్రం ఖచ్చితంగా తెలుగు సినిమాని, కామెడీ సినిమాని, కొంచెం డిక్షన్‌ని బాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్న సినిమా వాళ్ళు ఎవరైనా కూడా ఖచ్చితంగా ఈ సినిమాని థియేటర్‌లో ఎంజాయ్ చేయొచ్చు. టాక్ తెలుగు సారంగపాణి జాతకానికి ఇస్తున్న రేటింగ్ 3/5. నేను మీ శివమల్లాల్.